Hi all, welcome back to our channel Kavya Deepu's Wonderland. సో చాలా రోజుల తర్వాత అయితే మేము కుకింగ్ వ్లాగ్ చేయబోతున్నాం అన్నమాట. ఈ రోజు మనం చేసే డిష్ వచ్చేసి సమ్మర్స్ ఫేవరెట్ ఫలూదా అన్నమాట. ఎంత చల్ల చల్లగా ఉంటుంది. మన సమ్మర్ లో తాగితే మన మైండ్ మొత్తం రిఫ్రెష్ అయిపోతుంది. సో అదే రెసిపీని అయితే మనం ఈ సమ్మర్ లో చేయబోతున్నాం. సో ఇంగ్రీడియంట్స్ చూసేయండి. సో మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం ఇంట్లోనే చేసుకున్న రోజ్ సిరప్ అన్నమాట. అలాగే నెక్స్ట్ సబ్జాలు నానబెట్టుకున్నవి చియా సీడ్స్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి సేమియా ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం. అండ్ ఐస్ క్యూబ్స్ క్రష్డ్ అన్నమాట. ఇది టూటీ ఫ్రూటీ, చాప్డ్ డ్రై నట్స్, ఐస్ క్రీమ్, ఇంకా పాలు. ఐస్ క్రీమ్ వచ్చేసి మేము వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాం అన్నమాట. సో మనం అయితే ఇప్పుడు రెసిపీ చేసేద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడైతే మా చెల్లి చేస్తుంది. సో లెట్స్ సీ. సో ఇప్పుడు పాలు, రోజ్ సిరప్. సో ఇందులో అయితే రోజ్ సిరప్ యాడ్ చేస్తున్నాం మిల్క్ లో. మిల్క్ ఒకసారి హీట్ చేసుకొని కూల్ చేసుకున్నాక యాడ్ చేసుకోవాలి రోజ్ సిరప్ అన్ని కూడా. ఇప్పుడు మిక్స్ చేసేపోతున్నాం అన్నమాట. చూడండి మెల్లగా కలర్ తెలుస్తుంది కదా, లైట్ గా పింకిష్ అవుతుంది. సో అలాగా కొంచెం రోజ్ సిరప్ యాడ్ చేసుకొని పింకిష్ గా చేంజ్ చేసుకోవాలి మనము. సో ఇప్పుడైతే మన మిల్క్ పింకిష్ కలర్ లోకి అయితే చేంజ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఓకే, ఇప్పుడైతే మనకి ఆల్రెడీ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి మిల్క్ ని కూడా మనం రెడీ చేసేసుకున్నాము. ఫస్ట్ అయితే చియా సీడ్స్ అంటే సబ్జాలు నానబెట్టుకున్నాం అన్నమాట, సోక్ చేసి ఉంచినవి. సో ఒక 2 స్పూన్స్ వేస్తుంది చియా సీడ్స్. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న సేమియా అన్నమాట, ఆల్రెడీ ముందలే బాయిల్ చేసి పెట్టేసుకున్నాము. ఇది కూడా ఒక 2 or 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్రష్డ్ రైస్ అన్నమాట ఇవి. సో క్రష్ చేసుకున్న పెట్టుకున్నాము. సో కూలింగ్ కావాలంటే మనం ఐస్ వేసుకోవాలి కాబట్టి ఐస్ అన్నమాట. తర్వాత టూటీ ఫ్రూటీ. టూటీ ఫ్రూటీ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇదైతే 1 స్పూన్ యాడ్ చేసుకున్నాము. సో మళ్ళీ మనము రోజ్ సిరప్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో నెక్స్ట్ చాప్డ్ డ్రై ఫ్రూట్స్, చాప్ చేసుకొని పెట్టుకున్నవి. అలాగే మళ్ళీ మనం ముందు ఎలా వేసుకున్నామో సేమ్ అలాగే రిపీట్ చేస్తున్నాం, సేమ్ అయ్యే ఇంగ్రీడియంట్స్. సో సోక్డ్ చియా సీడ్స్, సబ్జాలు, మళ్ళీ బాయిల్డ్ సేమియా ఒక 2-3 స్పూన్స్. అండ్ నెక్స్ట్ అగైన్ క్రష్డ్ ఐస్. అండ్ గార్నిషింగ్ అయితే టూటీ ఫ్రూటీ, ఇంకా చాప్ డ్రై ఫ్రూట్స్ కూడా. సో ఫైనల్లీ మా పిల్లల ఫేవరెట్ సమ్మర్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ అన్నమాట. ఐస్ క్రీమ్ ని కూడా మేము యాడ్ చేసేసుకుంటున్నాము. సో ఐస్ క్రీమ్ యాడ్ చేసుకున్నాక మన రోజ్ మిల్క్ అంటే ఫలూడా మిల్క్ అయితే ఉంది కదా, అది కూడా మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోబోతున్నాం. సో దీనిపైన మనం అయితే గార్నిష్ చేసుకోవాలి కాబట్టి టూటీ ఫ్రూటీ అయితే కొంచెం టూటీ ఫ్రూటీ, అలాగే చాప్ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నమాట. సో గార్నిషింగ్ కోసం. సో మన ఫేవరెట్ ఫలూడా అయితే రెడీ అయిపోయింది అనమాట. నేను తినడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో టేస్ట్ చేసినాక ఎలా ఉందో కూడా చెప్తాము. సో టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి.
ఇదైతే చాలా టేస్టీగా ఉంది. అలాగే మన ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మంచి హెల్దీగా ఉందన్నమాట. మీరు కూడా హెల్దీగా ఉండి ఇంట్లోనే ఫలూదా చేసుకోవాలి. మీ ఫలూదా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్. బై బై. Bye. స్టే ట్యూన్డ్.